ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు కానీ ఎనీ డౌట్స్ ఉన్నాయండి? ఎర్రర్స్ ఏమన్నా వచ్చినాయా? జనరల్గా కన్ఫిగరేషన్ చేస్తున్నప్పుడు నాకు రికార్డింగ్ చూస్తాను, ఈజీగా అర్థం అవుతుంది మీకు. నేను FIMM సెట్టింగ్స్ దగ్గర కొత్తగా ఉంటుంది కాబట్టి కొద్దిగా రావచ్చు. SD ఎంత స్మూత్గా ఉంటుంది, కారణం ఏంటంటే అక్కడికి అలవాటు అయిపోయింటుంది కన్ఫిగరేషన్ అంతా. కన్ఫిగరేషన్ చేస్తున్నప్పుడు సాధారణంగా పెద్ద ఎర్రర్స్ రావు, ఎందుకంటే స్టెప్ బై స్టెప్ చూస్ చేయటం. అడిగితే మనకి ఎర్రర్స్ అనేది ఎక్కడ రిపీట్ అవుతాయంటే సపోర్టింగ్లో ఎర్రర్స్ టెస్టింగ్ చేస్తున్నప్పుడు ఎర్రర్స్ రేజ్ అవుతూ ఉంటాయండి. అక్కడ ఎక్కువ డౌట్స్ వస్తాయి మీకు. లాస్ట్లో టెస్టింగ్ ఉంటుంది, అదే చూసి ఆ టెస్టింగ్లో డౌట్స్ అంతా కూడా క్లారిటీగా ఉండాలంటే మీకు కన్ఫిగరేషన్లోనే హ్యాండ్సమ్ నాలెడ్జ్ ఉండాలండి. సో మనం లాస్ట్ క్లాస్లో అయితే మనం ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ చేస్తున్నాం, వేరే రోల్అవుట్ ప్రాజెక్ట్స్, ఇంకా 3 ప్రాజెక్ట్స్ ఉన్నాయి కదంటే ఒక ఇంప్లిమెంటేషన్ పర్ఫెక్ట్గా చేయటం వచ్చింది అనుకోండి, మీరు ఏ ప్రాజెక్ట్ అయినా చేయగలరు. ఒక రోల్అవుట్ అనేది నేను మొత్తం ఇంప్లిమెంటేషన్ మొత్తం బిజినెస్ ప్రాసెస్ అంతా అయిపోయాక రోల్అవుట్ డేటా మైగ్రేషన్ నుంచి ఒక క్లాస్ చెప్తానండి. అక్కడ మీకు క్లారిటీ వచ్చేస్తుంది. అంటే ఆ క్లాస్ ఒక్కటే మీరు విన్నారంటే ఇంప్లిమెంట్ చేసుకోగలరు, రోల్అవుట్ చేయగలరు, మైగ్రేట్ చేయగలరు. ఎందుకంటే మీకు 30% ఇంప్లిమెంటేషన్స్లో ఛాన్సెస్ ఉంటుంది ప్రజెంట్ జాబ్ మార్కెట్లో. 20% రోల్అవుట్, 20% డేటా మైగ్రేషన్. ఏ ప్రాజెక్ట్లోనే మీకు జాబ్ రావచ్చండి. ఏ ప్రాజెక్ట్లో జాబ్ వచ్చినా మనం జాబ్ చేసుకునే ఉండాలి. కానీ ఒక ఆప్షన్ డేటా మైగ్రేషన్ ప్రాజెక్ట్లో వస్తే మాత్రం వెరీ కేర్ఫుల్గా ఉండాలి. ఎందుకంటే మినిమం నాలెడ్జ్ లేకుండా డేటా మైగ్రేషన్ ప్రాజెక్ట్ ముట్టుకోలేమండి. వెరీ కేర్ఫుల్గా ఉండాలి. ఎందుకంటే SAP నుంచి SAPకి మూవ్ చేయటం, SAP నుంచి SAPకి మూవ్ చేయటం గ్రీన్ ఫీల్డ్, SAP నుంచి SAPకి మూవ్ చేయటం బ్రౌన్ ఫీల్డ్ ఇంప్లిమెంటేషన్. చేస్తున్నప్పుడు కొద్దిగా నాలెడ్జ్ ఉండాలి, అవగాహన ఉండాలి. ఈచ్ స్టెప్ ఎలా చేయాలి, ఏం చేయాలి అనేది అవగాహన లేకుండా డేటా మైగ్రేషన్ ప్రాజెక్ట్ ముట్టుకోలేమండి. చాలామందికి ఎక్స్పీరియన్స్ తక్కువ ఉంటుంది డేటా మైగ్రేషన్, ఎందుకంటే లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచే డేటా మైగ్రేషన్ ప్రాజెక్టులు ఉన్నాయి మార్కెట్లో. 23 ఇయర్స్లో ECC 2002 నుంచి 2018 వరకు ECC ఇంప్లిమెంట్ చేస్తున్నప్పుడు కానీ రోల్అవుట్ చేస్తున్నప్పుడు కానీ డేటా మైగ్రేషన్ ప్రాజెక్ట్స్ లేవు. డేటా మైగ్రేషన్ అంటే ఏంటండి, ఎప్పుడైతే S4 HANA సిస్టమ్ మార్కెట్లో ఎంటర్ అయిందో ECC ఉన్న వాళ్ళు ఇంప్లిమెంట్ చేసుకున్న వాళ్ళంతా S4 HANAకి వెళ్తున్నప్పుడు మైగ్రేట్ చేస్తారు. సో ఇది లాస్ట్ 4 ఇయర్స్ నుంచి డేటా మైగ్రేషన్ ప్రాజెక్ట్స్ అనేది మార్కెట్లో ఉందండి. అందుకేంటంటే డేటా మైగ్రేషన్లో కొద్దిగా బాగా నాలెడ్జ్ ఉండాలి. సబ్జెక్ట్ మీద కంప్లీట్ అవగాహన లేని మనం డేటా మైగ్రేషన్ ముట్టుకోలేమండి. సో ఆ లాస్ట్ ఈ మొత్తం ఇంప్లిమెంటేషన్ ప్రాసెస్ అంతా అయిపోయాక డేటా మైగ్రేషన్ రోల్అవుట్ గురించి చెప్తాను. 1 క్లాస్ ఉంటుందండి ఎగ్జాక్ట్లీ. ఆ 1 క్లాస్లో మీకు అది కరెక్ట్గా విన్నారంటే మీరు ఇంప్లిమెంటేషన్ చేయగలరు, రోల్అవుట్ చేసుకోగలరు, డేటా మైగ్రేషన్లో చేయగలరు. ఇంకా ఒక ప్రాజెక్ట్ సపోర్ట్ అనేది SIT స్టార్ట్ అయిన కానీ UAT వరకు జరిగిన నేను చేస్తున్న టెస్టింగ్లు చూడండి, ఎర్రర్స్ వస్తాయి. ఆ ఎర్రర్స్ని ఎలా సాల్వ్ చేయాలి అనేది సపోర్ట్ ప్రాజెక్ట్. అక్కడ నేర్చుకుంటారు సపోర్ట్ గురించి. సపోర్ట్ ఇష్యూని సొల్యూషన్ చూసి ఇష్యూ చూసి చేయటం అనేది రాంగ్ అండి. ఎందుకంటే ఒక ప్రోడక్ట్లో కన్ఫిగరేషన్ ఒకలా జరుగుతుంది, వేరే ప్రోడక్ట్లో ఇక్కడ ఒక సేల్స్ ఆర్గనైజేషన్ ఉంది, వేరే ప్రోడక్ట్లో 2 సేల్స్ ఆర్గనైజేషన్ ఉన్నారు. హూ విల్ నోస్? ఇష్యూస్ చదువుకుని వెళ్ళి ఇంటర్వ్యూ త్రూ చేద్దాం అనేది రాంగ్ కాన్సెప్ట్ అండి. మీకు అందుకే ఓవరాల్గా నేను ప్రతి ఒక్కరికి చెప్పేది బిజినెస్ ప్రాసెస్ మీద అవగాహన ఉండాలి. క్వశ్చన్ అండ్ ఆన్సర్లు ఇంటర్వ్యూ చదువుతుంటే అది కూడా నా దృష్టిలో రాంగ్. సాటిస్ఫాక్షన్ కోసం క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉంటే చదువుతూ ఉంటారు. పర్ఫెక్ట్ బిజినెస్ ప్రాసెస్ మీద అవగాహన తెచ్చుకుంటే బ్లూ ప్రింట్ ఇన్ అండ్ అవుట్ మీరు ఒక 2-3 సార్లు చదువుకుంటే నేను ప్రిపేర్ చేసింది మీకు అసలు ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ కానీ ఏది కూడా చదవక్కర్లేదండి. ఎందుకంటే ఇంటర్వ్యూలో ఫస్ట్ పాయింట్ నుంచి 90 పాయింట్కి కొడుతాడు, మళ్ళీ 70కి వెళ్తాడు, 60కి వెళ్తాడు పర్సంటేజ్ ఆఫ్ కోర్సులో. అందుకేంటంటే ఆ బిజినెస్ ప్రాసెస్ అవగాహన వస్తే మీరు ఇంటర్వ్యూ త్రూ చేయడం కూడా చాలా ఈజీ. కానీ ఇంటర్వ్యూ అనేది ప్రాక్టికల్గా ఉంటుందండి. డెఫినెట్లీ ఆ ప్రాక్టికల్లో మనం ఎంత టెస్ట్, ఎంత కన్ఫిగరేషన్ నాలెడ్జ్ ఉండి టెస్ట్ చేసుకుంటూ ఉంటారో. ఎందుకంటే లాస్ట్లో కన్ఫిగరేషన్ అంతా అయిపోయాక జాబ్ అప్లై చేసుకుంటూ ఉంటారు. కన్ఫిగరేషన్కి అస్తమానం చేయవలసిన అవసరం లేదు. ఒక 2 టైమ్స్ చేసాక నా రికార్డింగ్ 3rd టైంకి మీరు చూడక్కర్లేదు, డైరెక్ట్ చేసేసుకోవచ్చు. చేస్తున్నప్పుడు డైలీ మీరు ఆఫర్ లెటర్ వచ్చే కూడా 1 మంత్ టైం ఉంటుంది, లేకపోతే 15 days అనే టైం ఉంటుంది. రోజు కస్టమర్ మాస్టర్ మార్చి చేయటం అండి. ఎర్రర్ వస్తుంది, దాన్ని ఎలా సాల్వ్ చేయాలి గూగుల్లోకి వెళ్ళి ఇవ్వండి. దానికి సొల్యూషన్స్ చెప్తూ ఉంటారు SAP కమ్యూనిటీ ఫామ్స్లో. అలా సపోర్ట్ టికెట్స్ని సాల్వ్ చేయడం ఎలా తెలుసుకోవాలనేది నేర్చుకోవాలండి.
రియల్ టైమ్ ప్రాజెక్ట్లోకి వెళ్ళాక టికెట్స్ని ఎలా చూస్ చేసుకోవాలి, వస్తే ఎలా ట్రేస్ చేయాలి, ఏ టికెట్ వచ్చినా ఫస్ట్ క్వాలిటీ సర్వర్లో చెక్ చేయాలి.